ఇన్నోవాకి ఈవీ రూపంలో నిజమైన పోటీ ఇప్పుడు మొదలైంది. మహీంద్రా XEV 9S వచ్చేసింది. 1 కిలోమీటర్కు కేవలం 1.2 రూపీ ఖర్చు. ఇది కార్ కాదు, సేవింగ్స్ మిషన్ అనొచ్చు. ఒక్క ఛార్జ్తో 679 కిలోమీటర్లు. ఈవీలలో ఇది ఒక కొత్త బెంచ్ మార్క్. కేవలం 20 లక్షల బడ్జెట్లో 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV. మార్కెట్లో ఉన్నది ఇదొక్కటే. టెక్నాలజీ, లగ్జరీ, సేఫ్టీ ఆల్ ఇన్ వన్. XEV 9S ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. దానికి కారణం ఇదే. మనకి తెలుసు, పెద్ద ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటే మనం సాధారణంగా అనుకునేది 2 కార్లు తీసుకెళ్లాలా లేక ఒక MPV తీసుకెళ్లాలా అన్నదే. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తే ఫ్యామిలీ ట్రావెల్ అంటే ఖర్చు గణాంకాలు ముందే మైండ్లో పరిగెడతాయి. కానీ ఈసారి మహీంద్రా ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేసింది. మనందరి ముందుకు ఒక కొత్త అద్భుతమైన కార్ను తీసుకొచ్చి పరిచయం చేసింది. అదే మహీంద్రా XEV 9S. ఇది ఒక ప్రాపర్ ఎలక్ట్రిక్ 7 సీటర్ SUV. అది కూడా ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ ఎలక్ట్రిక్ 7 సీటర్ INGLO ప్లాట్ఫామ్ పై తయారైనది. ఈ ప్లాట్ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మొదటి నుంచి ఎలక్ట్రిక్ పర్పస్ కోసం డిజైన్ చేయబడింది. సో ఇంజిన్ రిమూవ్ చేసి బ్యాటరీ పెట్టిన కన్వర్షన్ కార్ కాదు, ఇది పూర్తిగా EV DNAతో వచ్చిన వెహికల్. ఇప్పుడు ఇండియాలో హాట్ ట్రెండ్, అందరూ ఎక్కువగా డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఈ కార్ గురించే. ఎందుకంటే ఈవీలో ఫ్యామిలీ మొత్తం సులభంగా కూర్చునే 7 సీటర్ కంఫర్ట్, లాంగ్ రేంజ్, క్యాపబిలిటీ మరియు డీజిల్ కార్తో పోటీ పడే టార్క్ అన్నీ కలిపి మహీంద్రా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చింది. ప్లస్ 1 కిలోమీటర్కి ఖర్చు కేవలం 1.2 రూపీ మాత్రమే. ఇంకా ఇది రియల్ క్యాలిక్యులేషన్, కంపెనీ అనౌన్స్ చేసిన నంబర్. అందుకే దీని గురించి ప్రజలు చాలా ఆసక్తిగా సర్చ్ చేస్తున్నారు అండ్ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. సో మహీంద్రా XEV 9S కు సంబంధించి ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచి మార్కెట్లోనికి అందుబాటులోనికి వస్తుంది, క్లియర్ కట్ గా కాస్ట్ ఎంత, దీని రివ్యూస్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ టైం లైన్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయిన వెర్షన్ కాబట్టి ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు మార్కెట్లోనికి అందుబాటులోనికి వస్తుంది, డెలివరీస్ టైమ్స్ ఏంటి, అవన్నీ క్లియర్గా ఉండాలి కాబట్టి. సో మహీంద్రా మొత్తం లాంచ్ ప్లాన్ ని స్టెప్ బై స్టెప్ గా ముందుగానే ప్రకటించింది. ఫస్ట్ ఇండియాలో లాంచ్ అయిన డేట్ వచ్చేసి November 27, 2025. ఇంకా టెస్ట్ డ్రైవ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే December 5, 2025, అంటే ఈ నెల 5వ తారీఖు నుంచి. బుకింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే January 14, 2026 నుంచి. ఇక డెలివరీస్ గనక చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి బిగిన్ అవుతాయి అంటే January 23, 2026, అంటే వచ్చే నెల నుంచి మనకి బుకింగ్ స్టార్ట్ అవుతాయి అండ్ డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ దానికి సంబంధించి మీకు డేట్స్ చెప్పాను కదా. సో మహీంద్రా ఇచ్చిన ఈ క్లారిటీ వల్ల చాలా మంది బయర్స్ ముందే ప్లానింగ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ముందే 7 సీటర్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్. అది కాకుండా ఖర్చు చూస్తే చాలా తక్కువ, కిలోమీటర్కి 1.2 రూపీ మాత్రమే. ఇక నెక్స్ట్ ప్రైస్ అండ్ బ్యాటరీ ఆప్షన్స్ లో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. మహీంద్రా XEV 9S మొత్తం 6 వేరియంట్స్ లో వచ్చింది, బ్యాటరీ ప్యాక్స్ 3తో కలిపి. అవేంటంటే 59 kWh బ్యాటరీ, 70 kWh బ్యాటరీ, 79 kWh బ్యాటరీ, ఇలా 3 రకాలుగా వచ్చింది. సో వీటి ఆధారంగా అఫీషియల్ రేంజ్ ఎలా ఉంటుంది, ఏ వేరియంట్ కి ఎలాంటి బ్యాటరీస్, పవర్స్ ఇవన్నీ ఉన్నాయో నేను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఒక టేబుల్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నేను మీకు ఆల్రెడీ 6 వేరియంట్స్ అని చెప్పున్నాను కదా, వాటిలో ప్యాక్ 1 అబౌవ్ దీని బ్యాటరీ వచ్చేసి 59 kWh బ్యాటరీ, దీని రేంజ్ వచ్చేసి 521 కిలోమీటర్ అండ్ ప్రైస్ వచ్చేసి 19.95 lakh, అంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ అన్నట్టు. ప్యాక్ 1 అబౌవ్ ఇది 79 kWh బ్యాటరీ, 679 కిలోమీటర్ రేంజ్, 21.95 lakh రూపీస్తో వస్తుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే ప్యాక్ 2 అబౌవ్, ఇందులో 70 kWh బ్యాటరీ, 600 కిలోమీటర్ రేంజ్, 24.45 lakh ప్రైస్ తో వస్తుంది. ఇక మరొక వేరియంట్ ప్యాక్ 2 అబోవ్ లోనే 79 kWh బ్యాటరీ,
679 కిలోమీటర్ రేంజ్ 25.45 lakh ప్రైస్ తో వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్యాక్ 3. ఇది 79 kWh బ్యాటరీతో 679 కిలోమీటర్ రేంజ్ 27.35 lakh ప్రైస్ తో వస్తుంది. ఇక లాస్ట్ వన్ ప్యాక్ 3 అబోవ్. ఇది వచ్చేసి 79 kWh బ్యాటరీ 679 కిలోమీటర్ రేంజ్ అండ్ 29.45 lakh ప్రైస్ తో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ అన్నట్టు, అంటే లాస్ట్ లో నేను చెప్పాను కదా ఇది వచ్చేసి హై ఎండ్ అన్నట్టు. ఇది 29.45 lakhs తో వస్తుంది. ఇలా వరుసగా మనకి 6 వేరియంట్స్ అనేవి మహీంద్రా XEV 9S లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈవీ సెగ్మెంట్ లో ఇలా 20 లక్షల నుంచి 29 లక్షల వరకు స్ప్రెడ్ అయిన అతి పెద్ద 7-seater SUV ఇదే ఫస్ట్ అన్నట్టు. ఇప్పటి వరకు ఈవీస్ లో 7-seater లేదు అన్నట్టు. ఇప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ రియల్ రేంజ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. మహీంద్రా ఇచ్చిన MIDC రేంజ్ ప్రకారం 59 kWh బ్యాటరీ అంటే 521 కిలోమీటర్స్ అన్నట్టు. ఇక 70 kWh బ్యాటరీ అంటే 600 కిలోమీటర్స్. ఇకపోతే థర్డ్ వన్ 79 kWh బ్యాటరీ, ఇది 679 కిలోమీటర్స్. సో రియల్ వరల్డ్ లో AC ఆన్ చేసి నగర యూసేజ్ ప్లస్ హై క్వాలిటీ మిక్స్డ్ గా తీసుకుంటే 450 to 500 కిలోమీటర్స్ సులభంగా వస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక రోజులో 300 నుంచి 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ అవసరం వచ్చే అవకాశం చాలా తక్కువ. దాంతో ఈ కారు నిజంగా రేంజ్ టెన్షన్ ని దాదాపు పూర్తిగా తొలగిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి కనుక చూస్తే ఇది ఈవీ అని చెప్పడం మర్చిపోయేలా ఉంటుంది. మహీంద్రా XEV 9S పర్ఫార్మెన్స్ చాలా అగ్రెసివ్ గా ఉంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. పవర్ 210 కిలోవాట్ అంటే 282 bhp అప్రాక్స్ అన్నట్టు. నెక్స్ట్ టార్క్ 380 Nm, టాప్ స్పీడ్ 202 km/h. ఇంత పెద్ద బాడీ సైజ్ ఉన్న SUV ఇలా క్విక్ గా రెస్పాండ్ కావడం అంటే ఈ ప్లాట్ఫామ్ ఎంత సాలిడ్ గా బిల్డ్ అయిందో చెప్పడానికి ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్ అనొచ్చు. నెక్స్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ ఫాస్టెస్ట్ ఇన్ సెగ్మెంట్ అన్నట్టు. ఈ కార్ లో ఆన్ బోర్డ్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. 180 కిలోవాట్ మ్యాక్స్ అన్నట్టు. 20% నుంచి 80% వరకు 20 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. అంటే హైవేలో కేవలం 20 నిమిషాల టీ బ్రేక్ తీసుకుంటే చాలు బ్యాటరీ మళ్ళీ 300 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. సో ఇక మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకంటే ఏం కావాల్సి వస్తుంది చెప్పండి, అంతే కదా. ఇంకా హోమ్ ఛార్జర్ గురించి కనుక చూసుకున్నట్లయితే 7.4 కిలోవాట్ అంటే రాత్రి పెట్టేస్తే ఉదయానికి ఫుల్ అయిపోతుంది అన్నట్టు. కరెక్ట్ గా చెప్పాలి అంటే సిటీ పీపుల్ కి ఇది చాలా కన్వీనియంట్ అన్నట్టు. అంటే 7-seater పర్టికులర్లీ ఫ్యామిలీస్ కోసం పర్ఫెక్ట్ గా బిల్డ్ చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ కార్ లో సీటింగ్ లేఅవుట్ చాలా స్పేషియస్ గా ఉంది. థర్డ్ రో కూడా అడల్ట్స్ కంఫర్టబుల్ గా కూర్చోనగలిగేలా రూపొందించారు. ఫ్యామిలీ ట్రిప్స్, ఎయిర్పోర్ట్ రైడ్స్, అవుట్ స్టేషన్ జర్నీస్ అన్నిటికీ కూడా ఇది సెట్ అవుతుంది. ఇక రన్నింగ్ కాస్ట్ ఇది తెలుసుకుంటే గనక అందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హైలైట్ అన్నట్టు ఇందులో. ఇప్పుడు చెప్పబోయేది నేను నా సొంతగా చెప్తున్నది కాదు, మహీంద్రా అధికారికంగా చెప్తున్న రన్నింగ్ కాస్ట్ అన్నట్టు. సో రన్నింగ్ కాస్ట్ వచ్చేసి 1.2 రూపీ పర్ కిలోమీటర్. వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కావాలంటే నేను మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, ఎందుకంటే ఇది నిజం. ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళాలి అనుకోండి ట్రిప్ కి, అది 330 కిలోమీటర్లు ఉంటుంది. సో 330 ఇంటూ 1.2 రూపీ క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే 396 రూపీస్ అవుతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ ట్రిప్ ఒకే ఛార్జ్ తో 400 కన్నా తక్కువ ఖర్చుతో. పెట్రోల్ లేదా డీజిల్ లో ఇదే దూరం అయితే కనీసం 2000 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా ఇది. అదే ఈ మహీంద్రా వెహికల్ లో అనుకోండి 396 రూపాయలు ఒక రైడ్ వెళ్ళడానికి ఖర్చు అయితే 7 మంది ఉంటే ఒక పర్సన్ కి 56 రూపాయల ఖర్చు అవుతుంది అంతే అండి. ఓవరాల్ గా చెప్పాలి అంటే 56 రూపీస్ పర్ పర్సన్ అన్నట్టు, అంటే పర్ హెడ్. సో కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 5 to 7 times చీపర్. సో ఇది ఒక పెద్ద హైలైట్ అనే చెప్పాలి కదా మరి. అందుకే చాలా మంది ఈ కార్ను ఇన్నోవాకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం. ఇండియాస్ లీడింగ్ ఈవీ సేఫ్టీ ప్యాకేజ్ ఉంది ఇందులో. మహీంద్రా ఈ కారులో లెవెల్ 2 ADAS ఫుల్ ప్యాక్ ఇచ్చింది. అవేంటో కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, చూసేయండి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ ప్లస్ లేన్ సెంటరింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, ఇంకా రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్. అంతేకాదండోయ్ ఇంకా ఉన్నాయి అడిషనల్ సేఫ్టీస్ అన్నట్టు. ఇవేంటంటే 7 ఎయిర్ బ్యాగ్స్, 360-degree కెమెరా ప్లస్ బ్లైండ్ వ్యూ మానిటర్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఇంకా INGLO హై స్ట్రెంత్ సేఫ్టీ షెల్. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ SUV కి ఇవన్నీ కీ ప్రయారిటీస్ అన్నట్టు. ఇంటీరియర్స్, ఫీచర్స్, ఇంకా లగ్జరీ ఎక్స్పీరియన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇన్సైడ్ లుక్ ఇస్ సూపర్ ప్రీమియం అన్నట్టు. ఇలా ఎందుకన్నానంటే 312.3 ఇంచ్ డిస్ప్లే అక్రాస్ ద డాష్ బోర్డ్, అంటే ఇన్ఫోటైన్మెంట్ ప్లస్ క్లస్టర్ ప్లస్ ప్యాసింజర్ డిస్ప్లే అన్నట్టు. అంతేకాదండి panoramic sunroof, wireless charging, ventilated seats, premium audio, dual zone climate control, 5G connected car tech, AI based voice assistant, fully digital
కాక్పిట్ ఫీల్. ఈ కార్ లో కూర్చుంటే లిటరల్లీ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు కాంపిటేటర్ కంపారిజన్ గురించి కనుక చూసుకున్నట్లయితే చూద్దాం. చూడండి, దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు అని చెప్పాలి. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ సెగ్మెంట్ లో ఈవీగా XEV 9S కి డైరెక్ట్ 7 సీటర్ కాంపిటీటర్ లేనే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్ లో 7 సీటర్ అనే ఆప్షన్ లేదు, అది కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో. సో ఇదే దీని అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దీనికి యూజువల్ కాంపిటీటర్స్ అంటే టాటా హ్యారియర్ ఈవీ, ఇది 5 సీటర్, MG SUV, ఇది 5 సీటర్, BYD CLU, ఇది కూడా 5 సీటరే. సో 7 సీట్స్ ప్లస్ 679 కిలోమీటర్ రేంజ్ ప్లస్ 20 lakh ఎంట్రీ ప్రైస్. ఈ కాంబినేషన్ మార్కెట్ లో ఒక మహీంద్రా XEV 9S వద్ద మాత్రమే ఉంది, ఇంకెక్కడా కూడా లేనే లేదు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈవీ ఫ్యూచర్ లో ఫస్ట్ టైం ఒక ప్రాపర్ ఫ్యామిలీ SUV వచ్చేసింది అని చెప్పొచ్చు. విత్ 7 సీట్స్, 679 కిలోమీటర్ రేంజ్, 20 lakh స్టార్టింగ్ ప్రైస్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నదే పర్ కిలోమీటర్ వచ్చేసి కేవలం 1.2 రూపీ. అన్ని కంబైన్ అయినప్పుడు ఇది ఎందుకు చాలా పెద్ద విషయంగా మారబోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. సో మోడల్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది, మార్కెట్లోనికి ఆల్రెడీ వచ్చేసింది. అంటే టెస్ట్ డ్రైవ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. నేను మీకు చెప్పాను కదా ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు మనకి బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి స్లాట్స్, ఎప్పుడు మనకి డెలివరీకి ఇస్తున్నారు అని చెప్పేసి అన్ని డేట్స్ గుర్తున్నాయి కదా. సో ఎవరైతే పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉంటారో, లేకపోతే ఫ్యామిలీ ట్రిప్స్కి సంబంధించి ఎక్కువ ఎవరు వెళ్తూ ఉంటారో, అలాంటి వాళ్ళందరికీ ఈ కార్ అనేది ఖచ్చితంగా 100% సెట్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా రేంజ్ దగ్గర నుంచి ప్రైస్ వరకు, ఇంకా ఫీచర్స్ నుంచి కిలోమీటర్ పడే కాస్ట్ వరకు ప్రతిదీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో మీలో ఎవరైనా కనుక కార్ కొనుక్కోవాలి అనుకుంటే మీ ఇష్టం. ఒకసారి కరెక్ట్గా బయట రివ్యూస్ అన్ని చెక్ చేసుకొని ఎలా ఉంది ఏంటి అని తెలుసుకొని మీకు సెట్ అయితే ఖచ్చితంగా మీరు ఈ న్యూ వెహికల్ ని కొనుక్కోవచ్చు. సో అదండి ఇవాల్టి మన అప్డేట్. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మళ్ళీ ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. ఒకసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. సో మీరు చేయాల్సిన మీకు ఏమైనా వీడియో కావాలి అంటే దానికి సంబంధించి టాపిక్ కానీ, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రతిదీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా టాపిక్ సంబంధించి వీడియో కావాలి అన్నా మరొక వీడియోలో తప్పకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో అంతేనండి, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టేట్ చుంటూ బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మరి వెళ్ళొస్తాను, బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.